కార్తిక్. హాయ్ అండి. ఓ మీరు కాల్స్ కూడా చేస్తారా? మీరు ఫోన్ కూడా చేస్తారా అని అడుగుతుందిరా. నేను కాదు, నా ఫోన్ చేయమందని చెప్పు. అది సమంతలో సీతం అక్కడ చెట్లు. హలో, ఫోన్ స్పీకర్ లో పెట్టు. ఓకేనండి. రేయ్, నీ చెంచా పంచలు నా దగ్గర వేసావు అనుకో, దవడ పళ్ళు రాలిపోతాయి. కార్తీక్, ఆ చెంచాగాడే ఎక్కువ అనుకుంటే వాడితోనే మాట్లాడు. నేను ఫోన్ కట్ చేసేస్తాను. కాదు, నేనే ఎక్కువ అనుకుంటే పక్కకురా, మాట్లాడేసుకుందాం. ఏమంటావు? రే ద్రోహి, అసలు అమ్మాయి అనగానే హీరో క్యారెక్టర్లకి ఏమవుతురా? మా ఫ్రెండ్ క్యారెక్టర్ని పట్మని కట్ చేసి పారు చెప్తారు. నేను మా నాన్నతో చెప్తా. హలో నాన్న, అసలు కార్తీకుడు మనం అనుకున్నంత మంచోడు కాదు తెలుసా? పోరా ముండా. సర్లే. ఒకటోసారి రెండోసారి కాల్ చేయలేదేంటి? బిజీ ఉన్నారా? లేదు, బిజీ ఏం లేదు, ఖాళీగానే ఉన్నాను. 2 times కాల్ చేశాను, లిఫ్ట్ చేయకపోతే. అదే నువ్వు ఎన్నిసార్లు చేస్తావో చూద్దామని. అమ్మో, 2 సార్లు చేసేసావు. ఎంత లవ్వో నేనంటే. అలా కాదండి, ఎన్నిసార్లు ఏం చేస్తాను. మళ్ళీ మీరు ఇరిటేట్ అవుతారేమోనని. ఆహా, అవునా? సరే అయితే చెయ్యి, చూస్తాను. నేను కాల్ లిఫ్ట్ చేస్తా, కానీ ఎప్పుడో తెలీదు. ఇంకో కాల్ కూడా కనెక్ట్ అవ్వకూడదు, సరేనా? చూస్తాను, బాయ్. హాయ్ అండి. పర్లేదే, 1 hour కంటిన్యూస్ గా బానే చేసావు. కలుద్దామా? ఎక్కడున్నావు? ఇక్కడే ఆర్కే బీచ్ లో ఉన్నానండి. సరే, వస్తున్నా. వచ్చేయండి. మేం లేమా? మాకు ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. మరి నా మీద ఫీలింగ్ ఇంకా రాలేదా? వస్తుందంట, దారిలో ఉంది, ఆన్ ద వే. ఇందులో అంత పెద్ద కామెడీ ఏముందో తెగ నవ్వేస్తున్నావు. అంటే మీరు నవ్వుతున్నారని నేను నవ్వానండి. ఓ క్యూట్ బాయ్. సరే కానీ నీకు అడుగుతా, చెప్తావా? అడగండి. ఇప్పుడు లవ్ లో ఉన్న వాళ్ళు, లవ్ లో హట్ అయిన వాళ్ళు హ్యాండ్స్ కట్ చేసుకుంటారంట కొంతమంది, తెలుసా? అసలు అంత ఫూలిష్ గా ఎలా కట్ చేసుకుంటారండి? అందులో ఫూలిష్నెస్ ఏముంది? వాళ్ళ లవ్ ని ఆవేళ ఎక్స్ప్రెస్ చేసుకున్నారేమో, తప్పేం లేదు. ఏమోనండి బాబు, నాకు అలాంటి చూడాలంటేనే భయం. అంటే నువ్వు ఎప్పుడు కోసుకోలేదా? చాచా, నాకంత సరదా లేదండి బాబు. అంటే ఇప్పుడు నేను అడిగినా కోసుకోవా? ఇప్పుడు అంత అవసరమేమొచ్చిందండి? ఏమో, వచ్చిందేమో. నేను హట్ అయ్యానేమో. నువ్వు ఇప్పుడు ఇలా కోసుకోపోతే నేను మాట్లాడడం మానేస్తానేమో. అలానే నువ్వు కోసుకోవా? నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీది ట్రూ లవ్ కాదు. అలా అంటారేంటండి బాబు? అంతేలే, మా అమ్మాయిలు కోరుకున్న చిన్న చిన్న సంతోషాలు ఇవే. అవి కూడా తీర్చలేరా మీ అబ్బాయిలు? వేస్ట్రా నువ్వు. కోపడకండి. ఇప్పుడు ఏమంటారైతే? కోసుకొని కనిపించు మరి. నిన్ను ఆల్మోస్ట్ నమ్మాను కదా, నన్ను డిసప్పాయింట్ చేయకు. నన్ను డిసప్పాయింట్ చేస్తే నీతో ఇంకెప్పుడు మాట్లాడను, అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడ కోసుకోకు, మళ్ళీ కనిపించదు. ఇదిగో ఇక్కడ కోసుకో, బాగా కనిపిస్తుంది, సరేనా? బాయ్.
ప్రియ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నొప్పిగా ఉందా? కొంచెం మంటగా కూడా ఉందండి. సరే అయితే నేను తర్వాత చేస్తా. ఎవర్రా? ప్రియారా ఎలా ఉంది అని అడుగుతుంది. తిని కోసుకుందేంట్రా? అవును, తినేందుకు కోసుకుందిరా. ఉండు కాల్ చేసి అడుగుదాం. ప్రియ గారు, మీరెందుకు కట్ చేసుకున్నారండి? ఎందుకా? రేపు పొద్దున్న నీ ఫ్రెండ్స్ నీ చేతి మీద గీతలను చూసి చీ అమ్మాయి కోసం ఏంట్రా ఇంత చీప్ గా కోసుకున్నాను అడిగారే అనుకో, అప్పుడు నువ్వేం చెప్పాలి? అరే బాబు, ఆ అమ్మాయి నాకన్నా గ్రేట్ రా, ఆ అమ్మాయి నాకన్నా ఇంకా బాగా కోసుకుంది, అసలు నేను అమ్మాయిని ఏ విషయంలో డామినేట్ చేయలేను, ఆ అమ్మాయి రేంజే వేరని చెప్పాలి. అలా నువ్వు చెప్పాలి అంటే నేను ఈ మాత్రమేనా చేసుకోవాలి కదా. ఏమంటావు? సరే అయితే కలుద్దామా? కలుద్దామా? ఓకే అండి. ఇదేంటి ఎలా చూస్తుంది? హెడ్ బాత్ చేసావా? అయ్యో చేశానండి, కావాలంటే చూసుకోండి. ఈ మసాజ్ ఏదో మెసేజ్ ఉన్నట్టుంది. ఆ పైన ఉంది చూడు. సారీ. అయ్యో ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే, పర్లేదు. ఎప్పటి నుంచిరా? నిన్న నైట్ నుండే. ఓహో, ఏదో ఉంది గట్టిగానే. షర్ట్ తీసుకుని రమ్మన్నాను. అయ్యో తీసుకొచ్చానండి, ఇవ్వండి. ఇంక నువ్వు బయలుదేరొచ్చు. తలనొప్పి వస్తుంది. హలో ప్రియ గారు, నీకు ఇప్పుడు ఏమైనా తగ్గొచ్చిందా? ఓ మై గాడ్, ఇప్పటి వరకు దగ్గుతూనే ఉన్నానండి. మీకెలా తెలిసిందండి? ఏమో నాకు అనిపించింది అలా సడన్ గా. అవునా? హలో బుజ్జి, లైన్ లో ఉన్నావా? లైన్ లో ఉన్నానండి. ఇప్పుడు నీకెవరైనా కితకితలు పెట్టినట్టు అనిపించిందా? మీరు చెప్తే నమ్మరు, మీరే వచ్చి కితకితలు పెట్టినట్టు. హలో బుజ్జి, లైన్ లో ఉన్నావా? ఉన్నానండి. ఇప్పుడు నీకెవరైనా తల మీద కొట్టినట్టు? అమ్మో తలనొప్పి. ఓ మై గాడ్, అబ్బా అమ్మో హెడేక్ ఉంది, జెండు బమ్మి. హలో ఏదో అంటున్నావు, తల ఏదో. అవునండి, ఏమైందో తెలీదు, సడన్ గా హెడేక్ కొట్టినట్టు అనిపించిందండి. అయినా మీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయండి? మీరు అక్కడున్నారు, నేను ఇక్కడున్నాను. నా గురించి ఏం చెప్పకుండానే మీకు అన్ని తెలిసిపోతున్నాయంటే మనం మెంటల్ గా బాగా కనెక్ట్ అయిపోయామన్నమాట. అబ్బా, ఇప్పుడు నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదండి. సరే అయితే పడుకో, బాయ్. ఏమండి? ఓకే అంట. మరి మీకు
చూద్దాం. అవును, అవును, నైట్ నీకు నిజంగానే కితకితలు పెట్టినట్టు తల మీద కొట్టినట్టు అనిపించిందా? మ్మ్, ఆ, అది ఏంటి నువ్వు నిజం చెప్పు. అంటే అది మీరు అంత ఇంట్రెస్టింగ్ గా అడిగేసరికి ఊ అనేసానండి. నాకేం అవ్వలేదు. నైట్ నీ మీద నేను చాతబడి చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ప్రసాద్ ప్రసాద్ ప్రియ గారు చెప్పండి. ఎక్కడున్నావు? అర్జెంట్ వర్క్ మీద ఆఫీస్కి వెళ్తున్నానండి. అయ్యో అవునా, వర్క్ అన్నా వదిలేసేదాన్నేమో గానీ అర్జెంట్ అన్నావు కదా, ఇప్పుడు అర్జెంట్ గా వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసాయి. ఎక్కడున్నారు? ఇక్కడే మా ఇంటి పక్క సందులోనే. పక్కనే కదండి, నడిచి వెళ్ళిపోవచ్చు కదా. నాకు తెలీదా? పోనీ ఆటో ఏమైనా బుక్ చేయమంటారా? నాకు బుక్ చేయడం రాదా? సరే వస్తున్నా అండి. రా. రండి వెళ్దాం. ఎందుకంత కంగారు? ఏంటి కొత్తగా కనిపిస్తున్నావు? ఒకసారి దిగు. ఏంటి మ్యాటర్? ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలండి. పైగా ఈ రోజు నా జాయినింగ్ కూడా ఉంది. ఓ కదా, మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రండి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను స్టార్ట్ అంటే అవుతాను. ఏంటి, ఇప్పుడు నా దగ్గర ఉండడానికి టైం కూడా లేదా? అది దానికి ఇవ్వడానికి మాత్రం ఉంది. అసలు ఏంటది? అది నా ప్రాజెక్ట్. ఏమో, నాకేం అర్థం కావట్లేదు. పట్టుకో, ఇదంతా పక్కన పెట్టే. సరదాగా బయటకు వెళ్దాం. ఏమండి, ఇది నా కెరీర్ అండి, మన ఫ్యూచర్. నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే. నేను ఖచ్చితంగా రా అంటే నువ్వు ఖచ్చితంగా వెళ్తానంటావేంటి? అంటే ఇప్పుడు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు కదా? అయ్యో, మీకు అర్థం కావట్లేదు. సరే, నాకు 1 hour టైం ఇవ్వండి, సబ్మిట్ చేసి వచ్చేస్తాను. అయినా మాట్లాడితే ప్లాన్ అంటావేంటి? అదెక్కువ నేనెక్కువ? ఏవండి, అదెక్కువ నేనెక్కువ? మీరే. అయితే అది చించి అవతల పడే. ఇది చాలా కష్టపడి చేశానండి. ప్లాన్ టైంకి సబ్మిట్ చేస్తానని ప్రామిస్ చేశాను. నా దగ్గర ఇంకో కాపీ కూడా లేదు. నేను ఆయనకు ఆన్సర్ చేయలేను. ఇప్పుడు చెప్పండి, చించమంటారా? చించే. నా దగ్గర వేరే కాపీ కూడా లేదండి. చించే. నేను ప్లాన్ చేసింది నా చేతులతో చించాలంటే చాలా కష్టమండి. మీరే. జాగ్రత్తగా విను. ఐ లవ్ యూ. సరే అయితే నేను వెళ్ళొస్తా. డ్రాప్ చేయమన్నారు. పర్లేదులే, అవసరం లేదు, పక్కనేగా, వెళ్ళిపోతా. సార్, అది కార్తిక్, కంగ్రాచులేషన్స్. ప్లాన్ చాలా బాగుంది, సూపర్. ఇట్స్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్. ఈ ప్రాజెక్ట్ తప్పనిసరిగా మనదే. ప్లాన్ ఇస్ టూ గుడ్. థాంక్యూ కార్తిక్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నట్టు నీ హెల్త్ ఏదో ప్రాబ్లం అని చెప్పారు మీ సిస్టర్. ఈజ్ ఇట్ ఓకే నౌ? ప్లాన్ అంతా తనే ఫార్వర్డ్ చేశారు నాకు. ఓకే కార్తిక్, విల్ మీట్ యు సూన్. బై. ఓకే సార్. నువ్వు ప్లాన్ ఫార్వర్డ్ చేయడం ఏంటే? అలా ఇలా చింపేస్తుందన్నా? ఏంటో, ఇదంతా నీకు ముందే చెప్దామనుకున్నా. ఆ అమ్మాయితో నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా.
అందుకే చెప్పలేదు. అసలు ఆ అమ్మాయి అవసరమా మనకి చెప్పు? వదిలేవే, అదంతా కాదు గాని నువ్వు ఈరోజు నాకు అమ్మాయా? నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను కార్తీక్. బయటికి రమ్మందా? క్లియర్ చేస్తావేమో అని పిలిచాను. చెప్పండి. నీకు క్లారిటీ లేదు కార్తీక్, అందుకే లెట్స్ బ్రేకప్. మార్నింగ్ ఎలివి చెప్పి ఈవినింగ్ బ్రేకప్ ఏంటండి? నాకేం అర్థం కావట్లేదు. మార్నింగ్ నిన్ను ప్లాన్ చింపేమనగానే నువ్వేం చేసావు? చింపించేసి పడేసావు. అదే టైంలో నువ్వు నన్ను తిట్టినా, మహా అయితే కొట్టినా ఓ 1-2 డేస్ ఏడ్చేదాన్ని, కోప్పడేదాన్ని. కానీ ఫైనల్ గా ఆలోచించేదాన్ని, కెరియర్ నే ఇంత లవ్ చేసి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే ప్రేమించిన అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటావు, ఇంకెంత బాగా ఇంపార్టెన్స్ ఇస్తావు. కానీ నువ్వేం చేసావు? నా చేతులలో చింపించేసావు. వేస్ట్ ఫెలో. అబ్బు, ఇంకా ఆపుతావా? సెన్స్ ఉంటే మాట్లాడుతున్నావా? ప్రసాద్ గారు చెప్తే నమ్మలా? నీకు బాగా ఎక్కేసిందే. వెళ్ళి మీ అన్నకు చూపించుకో. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? వా, ఏంటేనా? ఓకే, ఎండి మీరు నుంచి డైరెక్ట్ గా ఏంటే ఇవే కదా నీ ఒరిజినల్ క్యారెక్టర్. థ్యాంక్ గాడ్ ఇలాంటి మనిషి నుంచి బయటపడేలా చేసావు. అమ్మ తల్లి, నీకో దండ, నీ శాడిజన్కి ఇంకో పెద్ద దండం. ఛ! ఇంకా నేను తట్టుకోలేను. బుద్ధొచ్చిందే, బాగా బుద్ధొచ్చింది. ఛీ, నేనైనా ఎంతకాలం సైలెంట్ గా ఉండగలను? టార్చర్ కమ్మ మొగుడువే నువ్వు. నీ ఐ హేట్ యు. థ్యాంక్ యూ సో మచ్. ఇమీడియట్ గా ఇక్కడ నుంచి దొబ్బేయ్. ఏం పాప, అబ్బాయిని ఇచ్చాడా? ఏం బాబు, అమ్మాయిని ఇచ్చిందా? పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? కట్టాలి అంతేంటి? ఇదేనా పెళ్లి చూపులు ఏంట్రా? కొట్టండి. చూడు ఎంత సీరియస్ గా చూస్తారు మన వైపు. ఓ నన్ను కొట్టమంటారా? రే, వాళ్ళని కొట్టండి అంటే నన్ను కొట్టేలా చూస్తారేంట్రా? కొట్టడానికి వచ్చాం కదా మనం ఇప్పుడు. రే కార్తీక్, నువ్వు నన్ను కొట్టినా కొట్టకపోయినా చిన్న చచ్చిపోతావురా. అది ఒక్కటే, యూ 2 అవునరే. అడే వనలేదు కదరా, అలా కొడిచావే. మాట అన్నాక ఎవడైనా కొడతాడరా? అనక్క ముందు కొడితేనే, ఇంకెప్పుడు అనడు. రే, నువ్వు మరీ గట్టి కొట్టేస్తున్నావురా. ఇట్రా. సార్, నాకు మీ మీద చాలా చాలా కోపం వస్తుంది. ప్రియా గారు, నాకు కూడా. ఆగాగే. ఏరా, ఆయిల్ ఏమైనా తెప్పించమంటారా? వెనక్కి మసాజ్ చేయండి రా. మబ్బు మొహాలారా. తొల 50 ఇస్తారు, 100 అవుద్ది. ముగ్గురం కలిపి ఫుల్ మీల్స్ ఫోన్ చేద్దాం. గట్టి కొట్టిందే, ముందు ప్లేస్ ఇవ్వమనండి ఇద్దరు. లేట్ ఏంటి? కొట్టడానికి తీసుకొచ్చారు, కొట్టి పంపించేయండి. బట్ మీ ఫ్రస్ట్రేషన్ తీరేంత వరకు కొట్టండి. మళ్ళీ మళ్ళీ ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే నేను చాలా బిజీ. విన్నావా ఏం మాట్లాడుతున్నాడు? వీడి కోసం నువ్వు పిచ్చెక్కిపోతున్నావంటే? కల్మషం లేని మనసురా. ఆహా, పాప ఎటో పోతుందమ్మా. మనం ఇక్కడ కొట్టడానికి వచ్చాం, సర్టిఫికేట్ ఇవ్వడానికి కాదు. ప్లీజ్ కొట్టండి రా. మీలో ఎవరిని వదలండ్రా. ఫస్ట్ నిన్ను సూదులతో గుచ్చి, నిన్ను మంట పెట్టి కాల్చి, రే నువ్వు ఫిక్స్ రా, సుత్త బుర్ర బదలు కొడేస్తాను. గుడ్ ప్రియా, నీకు నేను సపోర్ట్ చేస్తాను. అయినా వీళ్ళ కూడా ఉపయోగం లేనట్టుంది. ఇంకా బతికేం చేస్తారు? ఎస్. అన్నయ్య, మరీ గట్టి కొట్టేస్తున్నావురా. మరి నువ్వు కొట్టట్లేదా? రే, ఒక్కసారి రా, 1 ఫైనల్ ఛాన్స్, అడిగొచ్చేస్తాన్రా. సార్, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. మీరు నన్ను చూసుకోక్కర్లేదు, నేనే మిమ్మల్ని చూసుకుంటాను. మీకోసం వెయిట్ చేసే వాళ్ళు మీ పని మనుషులు అని చెప్పారు కదా, నేను అలానే ఉండిపోతాను ఎప్పుడు. మీకు మంచి మంచి వంటలు వండి పెడతాను. మీకు ఏదో పిచ్చి ఉందన్నారు కదా, అదే ఏదో ప్రాబ్లం ఉందన్నారు కదా, నాకు అసలు అది ప్రాబ్లమే కాదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంకెంతసేపు ఉండాలి ఇక్కడ? నేను అసలు ఏ పని సరిగ్గా చేయను, అలాంటిది నీ కాళ్ళ కింద పని మనిషిలో ఉంటానంటున్నాను. ఒప్పుకోవట్లేదు. అరే, ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదు. నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడేసి వచ్చేయ్, వెళ్ళిపోదాం. ప్రియా గారు, అయిపోయింది, ఏదో అయిపోయింది.
ఇక్కడతో అన్ని మర్చిపోదాం. మర్చిపోవాలా? ఏం మర్చిపోవాలరా? ఏం మర్చిపోవాలి? అన్న చెల్లెలు ఇద్దరు కలిసి సైకోగా తయారయ్యారు కదరా. ఏం తెలియని మా ఇద్దరిని కట్టేసి కొడుతున్నారు కదరా. రే, ఇది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందంటే నేను వదిలించుకొని వెళ్ళాలని దీనికి లేదు కానీ. చెప్పు. ఐ లవ్ కార్తిక్. సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్ బ్రో, ఐ లవ్ కార్తిక్. ఇంతకంతా వాళ్ళంతలో బతుకున్నాడితే ఏం మాట్లాడలేదు? ఇదిగో దీన్నే ఈగో అంటారు. మన దగ్గర అది కావాల్సినంత ఉంది, మనం అస్సలు తగ్గం. అందుకే నువ్వు వెళ్ళి మాట్లాడు. కార్తీక్ వెళ్ళి మాట్లాడు. పెళ్లి చేసుకుంటా. ఏంటి మాట్లాడాలి. దేని గురించి? ప్రియ గురించి. ఆఫీస్ టైం అవుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాను. ఎక్కడ వెయిట్ చేస్తావు? నా కారులో. కారు బయట వెయిట్ చేయి. చెప్పరా? మీ సార్ కలిసాడే? అబ్బా, ఎందుకు? ఆ పిచ్చిదాన్ని పెళ్లి చేసుకోవాలంట. నేను నీకు చెప్పాను కదరా, దాని ఓవర్ యాక్షన్ చూస్తుంటే అది మళ్ళీ తిరిగి వస్తుందని. కాకపోతే అది రాలేదు, ఆయన్ని పంపించిందంతే. ఇంతకీ నువ్వేమన్నావు? మా చెల్లిని పెళ్లి చేసుకుంటా, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అని చెప్పా. వెరీ గుడ్ రా. సరే గాని నాతో పని అవ్వలేదు కాబట్టి వాడు నీ దగ్గరికి వస్తాడు, లేకపోతే వాళ్ళ చెల్లినే పంపిస్తాడు. జాగ్రత్త. నేను చూసుకుంటాను కదరా. సరే. బాయ్. చెప్పు. మీ అన్నయ్యని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అబ్బా, నువ్వనుకుంటే సరిపోతుందా? నేను అనుకుంటేనే అవుతుంది. తెలుసు, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చేస్తాను, మరి నాకేంటి? అర్థం కాలే. అబ్బా, మా అన్నయ్య గారి దగ్గర చేసిన పర్ఫార్మెన్స్ నా దగ్గర చేయకే. మా అన్నయ్యని నువ్వు చేసుకోవాలంటే మీ అన్నయ్యని నేను చేసుకోవాలి. అయ్యో, నేను వాడిని చాలా సార్లు అడిగి చూసా, కానీ ఒప్పుకోవట్లేదు. అయితే మీ దానికి కూడా నేను ఒప్పుకోను. అమృత, నీకు అర్థం కావట్లేదు. మా అన్నయ్య పెద్ద సైకో. అవునా? మరి నువ్వేంటమ్మా, యోగా టీచర్వా? ఆడికి ఇష్టమైన వస్తువులన్నీ ఆడి కళ్ళ ముందే పెట్టింది. ప్రియా, నో ప్రియా, మొదలెట్టింది. నో, చెత్తకొట్టింది, నలక్కొట్టింది, ఎర్రక్కొట్టింది, పిచ్చి పిచ్చిగా కొట్టింది. 4 రోజులకు ఒకసారి తాగడానికి నీళ్ళు ఇచ్చేసారు. 5 రోజులకు ఒకసారి అన్నం పెట్టేది. మధ్య మధ్యలో స్నాక్స్ అవి కూడా ఉండేవి. బాగా వీక్ అయిపోయినప్పుడు మాత్రం సిలైన్ పెట్టేశారు. అలా బిగ్ బాస్ షోలో విన్నర్ లాగా 100 రోజులు ఒకే చోట గడిపేశాడు. ఇదే కంటిన్యూ అయితే పోతాడేమో అని భయం వేసినట్టు ఉంది పాపం. సరే, నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నీయా, మళ్ళీ కండిషన్స్ ఏంట్రా? ఏదో ఒకటి. నేను కాల్ చేస్తాను, నోరు మూసుకోనుండు. అమృత, కంగ్రాచులేషన్స్ రా, అన్నయ్య పెళ్లి ఒప్పుకున్నాడు. కండిషన్స్ గురించి కండిషన్స్ కాదురా, కండిషనర్. కండిషన్స్ చాలా ఉన్నాయి. ఓకే, కండిషన్స్ ఇంత నార్మల్ గా ఉన్నావు. లవ్ చేసి అన్నావు కదే, ఫేస్ లో కొంచెం బాధ లేదు, భయం లేదు, అట్లీస్ట్ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా లేదు. సరే లేరా, ఎలాగోలా సెట్ చేసింది కదా. థ్యాంక్ యూ ప్రియా. హలో, షాల్ ఐ స్టార్ట్ ద కండిషన్స్? ముందు నేను స్టార్ట్ చేస్తాను. నా ఫస్ట్ కండిషన్, టోటల్ 10 కండిషన్స్. నావి ఆల్మోస్ట్ అంతే. నువ్వన్నీ ఒకసారి చెప్పచ్చు. చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది చేశాక నా నెక్స్ట్ కండిషన్ వినడానికి మీకు చాలా టైం పడుతుంది. ఇంట్రెస్టింగ్, ప్లీజ్ క్యారీ ఆన్. ఆ రోజు మా అన్నయ్య నీ కోసం చేకోసుకున్నట్టు ఈ రోజు మీ అన్నయ్య నా కోసం చేకోసుకోవాలి. సూపర్ సూపర్, కట్టేసుకుంటాడు. లవ్ యూ అమృత, ఐ లవ్ యూ సో మచ్ అంటూ హ్యాండ్ టచ్ చేసుకోవాలి. ఏ నువ్వేంటే వాళ్ళ మారిపోయావు? అసలు ఇలా అయిపోయారేంటి మీరంతా? కోసుకోవడం ఏంటి? వాడు చచ్చిపోయేలా ఉన్నాడే, వాడిని కోసుకోమంటారేంటి? హే కార్తిక్, నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ.
అమృత నీకు బోన్ కనబడలే కోసుకోవాలా లేక నార్మల్ కట్ చేసుకుంటే సరిపోద్దా? నార్మల్ గానే, కానీ బ్లడ్ మాత్రం బాగా రావాలి. ఓకే ప్రియా. ఇదిగో కట్ చేసుకో కట్ చేసుకో కట్ చేసుకో. Come on, అన్నయ్య. Yes. కూర్చోరా, కట్ చేసుకో. Yes. కట్ చేసుకో. Come on.